ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మరొక మాటతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో చాలామంది యవనస్తులు నాకు పెట్టే మెసేజెస్ ఏంటిదంటే, అక్క నేను డిప్రెషన్ గుండా వెళ్తున్నాను, డిప్రెషన్ నుండి ఎలా బయటపడాలి, ప్రార్థన చేయాలనిపించట్లేదు, వాక్యం చదవాలనిపించట్లేదు, ఎంతో ఒంటరితనం అనుభవిస్తున్నాను అని చాలామంది పెడతా వస్తున్నారు. అయితే దీని గురించి నేను ఆలోచించినప్పుడు దేవుడు నా మనసులో పెట్టిన మాట ఏంటిదంటే, చాలామంది రకరకాల డిప్రెషన్ గుండా వెళ్తుంటారు. కొంతమంది ఏమో తమ రక్త సంబంధుల్ని, తల్లిదండ్రుల్ని, భార్యను, భర్తను, బిడ్డలను కోల్పోయిన వారు ఉంటారు. అలా ఒక రకంగా డిప్రెషన్ గుండా వెళ్తుంటారు. కొంతమంది ఏమో బిజినెస్లో కానీ కెరియర్లో కానీ ఎంతో నష్టాన్ని కానీ లాసెస్ని గోత్రూ అయ్యి అటువంటి వారు కొంతమంది డిప్రెషన్ గుండా వెళ్తుంటారు. కొంతమంది ఏమో ఎంత ప్రయత్నించినా ఏ ఫలితం లేదు, నా జీవితంలో ఏం జరగట్లేదు అని కొంతమంది నిరాశకి గురయ్యి డిప్రెషన్ గుండా వెళ్తుంటారు. ఇలా రకరకాల డిప్రెషన్ గుండా వెళ్తుంటారు. అయితే కొంతమంది ఏమో తమ ప్రాణ స్నేహితులు ఉంటారు, ఎంతో నమ్మిన వారు ఉంటారు. వారు మోసం చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు అలాంటి డిప్రెషన్ గుండా కూడా వెళ్తుంటారు. అయితే వీటన్నిటికీ మనము వాక్యం గుండానే మనం వెళ్ళాలి. దేవుడే వాక్యమై ఉన్నాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనల్ని ఆదరిస్తుంటాడు, ధైర్యపరుచుతుంటాడు, ఓదార్చుతుంటాడు. వాక్యం ద్వారానే మనము ఎంతో కంఫర్ట్ని పొందుకోగలుగుతాం. నేను ఒక్క సజెషన్ చెప్పేది ఏంటిదంటే, మీరు వాక్యంలో కూడా ఏం చదవాలి అని అనుకోవచ్చు. అయితే వాక్యంలో మీరు ఒకవేళ ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఒకవేళ డిప్రెషన్ గుండా వెళ్తున్నట్లయితే మొదటగా మీరు వాక్యం చదవండి. వాక్యం చదివినప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఏం వాక్యం చదవాలి అని అంటారేమో, కీర్తనల గ్రంథం బాగా చదవండి. When you read the book of Psalms, it is all about talking to God and receiving comfort. దేవుడితో మాట్లాడడం కానీ, దావీదు కీర్తనలు, ఆయన ప్రార్థన కానీ, ఆయన దుఃఖ సమయాల్లో ఆయన దేవుడి దగ్గర ఎలా మొరపెట్టాడో, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాడు. తన సొంత కుమారులే ఆయనను వెంటాడారు, రాజ్యం కావాలని ఆశించారు, దావీదుని చేశారు. తర్వాత సౌలు కూడా వెంటాడుతున్నప్పుడు దావీదు ఎన్నో ప్రార్థనలు చేశాడు, ఎన్నో కీర్తనలు రాశాడు. అవన్నీ కూడా దేవుడికి మొర్రపెట్టడమే. ఆ కీర్తనలు చదివినప్పుడు మనము ఆదరించబడతాం. ఈరోజు మీరు ఎవరైతే ఇటువంటి డిప్రెషన్ గుండా వెళ్తున్నట్లయితే కీర్తనలు చదవండి. చదివాక మోకరించి ప్రార్థన చేయండి. ఆ మాటలు ఏదైతే మీ హృదయానికి తాకుతాయో ఆ కీర్తనల్లో మీరు కొన్ని కీర్తనలు అయినా చదవండి. రోజుకి ఒక 5 chapters ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్. అలా మీరు చదివినప్పుడు దాంట్లో ఏదైతే ఏ వచనం మీ హృదయానికి బాగా తాకుతుందో ఆ వచనాన్ని తీసుకొని ప్రార్థన చేయండి. దాన్ని మెడిటేట్ చేయండి. దినమంతా దాని గురించి ధ్యానించండి. మీరు అలా చేసినప్పుడు యుల్ బీ ఆఫ్ ఫ్రమ్ ద వరీస్, యాంగ్జైటీ, ఆందోళన, భయము, దుఃఖము, వేదన, ఆ ఫియర్ కానీ వీటన్నిటి నుంచి బయటపడతారు. ద మోర్ యు డ్వెల్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ యువర్ మైండ్ విల్ బీ రెన్యూడ్. మీ యొక్క మనసు కూడా ఇట్ విల్ బీ రెన్యూడ్. ఆలోచనలు మారుతాయి. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఎటువంటి డిప్రెషన్ గుండా వెళ్తున్నారంటే, ఎస్పెషలీ యవనస్తులు చాలా వరకు దిల్ బీ లుకింగ్ ఆన్ టు సోషల్ మీడియా.
ఈ రీల్స్ చూసి ఆ రీల్స్ చూసి తర్వాత సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్స్ చూసి ఫ్యామిలీస్ని చూసి వీరు ఏం చేస్తుంటారంటే యవనస్తులు, నాకు వివాహం ఎప్పుడు జరుగుతుందో, నాకు ఎప్పుడు దేవుడు బిడ్డల్ని ఇస్తాడో, నాకు అలాంటి బిడ్డ పుడితే బాగుంటుంది, నాకు అలాంటి భర్త వస్తే బాగుంటుంది, నాకు అలాంటి భార్య దొరికితే బాగుంటుంది అని ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటారు. ద మోర్ యూ స్పెండ్ యువర్ టైమ్ ఆన్ సోషల్ మీడియా, ద మోర్ యుల్ స్టార్ట్ హ్యావింగ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ద మోర్ యూ స్పెండ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా, ద మోర్ యూ స్టార్ట్ గెటింగ్ డిప్రెస్డ్. ఎందుకంటే నా లైఫ్ అలా లేదు, నేనెందుకు ఇంత దీనస్థితిలో ఉన్నాను, నేనెందుకు ఇంకా ఇంత తక్కువ జీతం కలిగిన జాబ్ చేస్తున్నాను, అందరూ చక్కటి కార్లలో ఇల్లులు కానీ వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, నేనేంటి ఇంకా ఇటువంటి స్థితిలో ఉన్నాను అని చూసి నిరాశ కలగడము, నిరుత్సాహం కలగడం జరుగుతుంటుంది. సో యవనస్తులకి నేను ఇచ్చే సజెషన్ ఏంటిదంటే, టేక్ యువర్ మైండ్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ సమ్ టైమ్. మీరు సోషల్ మీడియా నుంచి బయటపడి కమ్ టు అ రియాలిటీ. దేవుడు మీకు ఇచ్చిన దాని గురించి సంతృప్తిగా కలిగి ఉండండి. టేక్ వన్ డే అట్ అ టైం. దేవుడు మీకు ఇచ్చిన దాని గురించి మీరు తలంచి ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే ఎన్ని మేలు దేవుడు మీకు ఇచ్చాడని దేవుని స్తుతించడం ప్రారంభిస్తారు. మీరెందుకు డిప్రెషన్కి గురవుతున్నారంటే, నాకెందుకు జరగట్లేదు అలా అని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ప్రస్తుతం ఉన్న దాని గురించి యు ఆర్ నాట్ లివింగ్ అ లైఫ్ ఫర్ టుడే. రేపటి గురించి చింతిస్తూ బాధపడుతూ నాకెప్పుడు అలా జరుగుతుంది, ఎప్పుడు అలా జరుగుతుంది అని అనుకుంటూ మీకు ఒక ఆశ కలిగి ఉంటుంది. ఆ ఆశ మీరే ఒక టైం లైన్ పెట్టుకుంటారు, ఒక డెడ్ లైన్ పెట్టుకొని, దేవా ఈ మంత్ కల్లా జరిగించు, నాకు ఈ కార్యం జరిగించు, నాకు ఇది దయచే అని అడుగుతారు. అది ఎప్పుడైతే కాదో అప్పుడు యూ స్టార్ట్ ఫీలింగ్ డిప్రెస్డ్. ఈ డిప్రెషన్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే, దాని నుంచి ఇంకా కావట్లేదు అని త్రాగుడికి గురవుతుంటారు, ఓవర్ ఈటింగ్కి గురవుతుంటారు, ఓవర్ స్లీపింగ్కి గురవుతుంటారు, అలానే ఓవర్ షాపింగ్ కానీ, తర్వాత రకరకాల ఫుడ్ తింటే సంతృప్తి పొందుతారని అనుకుంటారు. ఇవన్నీ చేస్తుంటే వీటి ద్వారా సంతోషాన్ని పొందుకుంటారేమో అని అనుకుంటారు. అలా చేస్తే దే కెన్ టేక్ దర్ మైండ్ ఆఫ్ ఫ్రమ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అని అనుకుంటుంటారు. కానీ రియాలిటీ ఏంటిదంటే అవన్నీ కూడా టెంపరరీ, తాత్కాలికమైనవే. ఆ సమయం వరకే మీకు ఆ నెమ్మదిని కానీ ఆర్ ఆ సంతృప్తిని కానీ ఆర్ మీకు మైండ్ డైవర్షన్ కానీ ఉంటుంది. కానీ డీప్ ప్రాబ్లం ఏంటిది అనేది మాత్రం ఇంకా సాల్వ్ కాదు. అందుకే ఈరోజు మీరు మంచిగా బయటికి వెళ్ళినా, రకరకాల ప్లేసెస్ వెళ్ళి విజిట్ చేసినా, మంచి భోజనం తిన్నా, చక్కటి వస్త్రాలు ధరించుకున్నా ఆ రోజు బాగానే ఉంటారు. మళ్ళీ రేపు మీరు ఉదయాన్నే లేచినప్పుడు మీకు అదే చింత, అదే బాధ, అదే దుఃఖము, అదే నిరుత్సాహము, అదే డిప్రెస్డ్ మైండ్ ఆ స్టేట్లో ఉంటారు. ఎందుకంటే ఆ బాటమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని ఇంకా సాల్వ్ చేయట్లేదు కాబట్టి. సో యవనస్తులకి నేను చెప్పేది ఏంటిదంటే, ఏ రోజుకి ఆ రోజు సంతృప్తిగా జీవించండి. దేవుడు మీకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడా, సంతృప్తిగా జీవించండి. ఆ వచ్చే కొద్ది జీతమైనా నమ్మకంగా మీరు మీ ఉద్యోగంలో పనిచేసినప్పుడు మీ అధికారులు మిమ్మల్ని, మీ పనిని గుర్తించి ప్రమోషన్స్ దేవుడు ఇచ్చేలాగా వారికి ప్రేరేపణ కలిగిస్తాడు. అలానే మీరు ఒకవేళ చదువుకుంటున్న బిడ్డలైతే చక్కగా కష్టపడి చదువుకొని రేపు నేను మంచిగా సెటిల్ కావాలి అని కష్టపడే మనసు మీకు కలిగి ఉండాలి. అలాగనే వివాహం చేసుకున్న వారైతే, ఒకవేళ మీకు బిడ్డలు లేరైతే దాని గురించి చింతించకుండా దేవుడు తగిన సమయంలో మీకు ఇస్తాడని వాగ్దానాలన్నిటినీ పట్టుకొని
ప్రార్థించండి. కానీ ఇంకా జరగట్లేదు అని నిరాశ చెందకుండా మీరు ఏ రోజుకి ఆ రోజు సంతోషంగా, నెమ్మదిగా, ఎంతో ఆనందంతో దేవుని స్తుతిస్తూ దేవుడి కోసం జీవించండి. అలానే భార్య భర్తల మధ్య కానీ, నా భర్త వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నట్లయితే మీరు నమ్మకంగా ఉండండి. భార్యలైతే మీరు నమ్మకంగా ఉండండి. దేవుడు మీ భర్త మనసు మార్చి తిరిగి తేవాలని ప్రార్థించండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మనము వాక్యంలో చదివినప్పుడు దేవుడు ఎంతో మందిని స్టర్ చేశాడు, రాజులని కూడా లేపాడు. ఆ రాజులు అవిధేయత చూపిస్తే అడ్వర్సరీస్ని లేపాడు దేవుడు. సో ఇవన్నీ కూడా దేవుడు తలుచుకుంటే ఎంతసేపు కాదు, కానీ ఏ రోజుకి ఆ రోజు ప్రతిదినము దేవుడి మీద ఆనుకుంటూ ఆధారపడుతూ ప్రార్థన మానకుండా. చాలామంది అంటారు ప్రార్థన చేయలేకపోతున్నాక అని. అంటే ఒకటి నేను చెప్తున్నాను ఏంటిదంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి అది. సో మిమ్మల్ని ప్రార్థన చేయనీయట్లేదంటే అది అపవాది యొక్క కార్యము. సో you need to force yourself, you need to push yourself to kneel down, to get down of your bed, kneel down and pray. ఒకవేళ ఫోన్ పట్టుకుంటున్నారా, పక్కన పెట్టేసేయండి. ఫోన్ పక్కన పెట్టేసి స్విచ్ ఇట్ ఆఫ్, కంప్లీట్గా ఆఫ్ చేసి మోకరించి ప్రార్థన చేయండి. యూ నీడ్ టు పుష్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. మీరు అలా చేసినప్పుడు అప్పుడు సాతాను యొక్క శక్తుల్ని మీరు అణిచివేస్తున్నారు, త్రొక్కివేస్తున్నారు, మీలో పని చేయకుండా చేస్తున్నారు. సో ఒక్కసారి మీరు మోకరించి ప్రార్థన చేయండి. చెయ్యాలి అనిపించకపోయినా కూడా చెయ్యండి. పుష్ యువర్ సెల్ఫ్. అలాగనే వాక్యము కూడా చదవండి. కీర్తనలు బాగా మీరు చదివినప్పుడు మీరు ధ్యానించండి. కావాలంటే మెమరైజ్ చేయండి దాన్ని. ఆ కీర్తనలన్నిటిని చదువుకొని మెమరైజ్ చేస్తే దినమంతా ధ్యానించండి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. సో యూ విల్ బీ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ పీస్ లేకుండా, సమాధానం లేకుండా ఉన్నట్లయితే దేవుడు ఆ నెమ్మదిని కానీ ఆనందాన్ని కానీ మీకు ఒక నూతన ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఇప్పుడు చెప్పిన వాటన్నిటినీ మీరు వాటిని ఫాలో అయితే దేవుడు మీకు ఒక నూతన హృదయాన్ని, నూతన ఆనందాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22 వచనం చూస్తే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. సో దిస్ వర్డ్ ఇస్ ఫర్ యూ. ఈ వాక్యము మీకే. ఈ వాక్యాన్ని పట్టుకొని, దేవా తగిన సమయం ముందు నువ్వు ఈ కార్యం జరిగిస్తావు, నా సొంత ఇష్టము కాదు, నా ఇష్టానుసారం కాదు, కానీ నీ చిత్తానుసారంగా జరిగించు ప్రభా అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీకు మీరు ఆశించిన వాటిని మీరు పొందుకోగలుగుతారు. దేవుడు ఈ చిన్న మాటల్ని దీవించును గాక. ఆమేన్.